భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. రెండవ ఇన్నింగ్స్ లో 557 పరుగుల లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇంగ్లాండ్ జట్టు కేవలం 122 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. దీంతో 434 పరుగుల తేడాతో టీమిండియా సూపర్ విజయాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సాధించిన 2 ఘనతలు అతడి కెప్టెన్సీ స్థాయిని మరింత పెంచాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇంగ్లాండ్ జట్టుకు కోచ్ గా బ్రాండన్ మెక్కల్లమ్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయేది. వీరిద్దరూ కలిసి ఇంగ్లాండ్ అంటే బజ్బాల్, బజ్బాల్ అంటే ఇంగ్లాండ్ అనే స్థాయికి తీసుకొచ్చారు. కానీ భారత్ జట్టు ముందు ఆ పప్పులేవీ ఉడకలేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బజ్బాల్ విధానానికి చెక్ పెట్టడమే కాకుండా వారికి కూడా సాధ్యం కాని బాహుబలి ఆటతో టీమిండియాను ముందుండి నడిపించి బెదిరిపోయేలా చేశాడు. ఇదే క్రమంలో కెప్టెన్ గా రోహిత్ ఒక అరుదైన ఫీట్ సాధించాడు. ఇంగ్లాండ్ జట్టు బజ్బాల్ విధానానికి శ్రీకారం చుట్టిన తర్వాత ఆ జట్టుపై ఎవరూ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిందే లేదు. అలాంటిది రోహిత్ శర్మ ఈ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి కొత్త చరిత్రను సృష్టించాడు. అంతేకాదు ఈ మ్యాచ్ లో 434 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా భారత క్రికెట్ కెప్టెన్లలో ఎవరికీ సాధ్యం కాని విధంగా అత్యధిక తేడాతో ఒక టెస్ట్ మ్యాచ్ లో గెలిచిన భారత కెప్టెన్ గా రోహిత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే వన్డేల్లో కూడా అత్యంత భారీ విజయం రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే నమోదైంది. ఈ విజయంతో కెప్టెన్ గా రోహిత్ శర్మ లెజెండ్ కెప్టెన్సీ జాబితాలో చేరిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.